హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అవని అయితే ఆ వెయిట్ మిషన్ పడే చోటుకైతే వచ్చి నిల్చుంటుంది. అప్పుడే పల్లవి అయితే ఇక ఆ వెయిట్ మిషన్ని పడేయమని ఆ వర్కర్కి చెప్తుంది. అప్పుడే వర్కర్ అయితే ఆ వెయిట్ ఉన్న మిషన్ అయితే కిందికైతే పంపిస్తూ ఉంటాడు. అప్పుడే చక్రధర్ అవనికి ఏదో చెప్పాలని వస్తాడు కదా, అది గమనించిన పల్లవి ఇక అతనికి సైగ చేయడం, ఆ బిట్స్ ఉన్న వెయిట్ మిషన్ కిందికి వదలడం చూస్తాడు. అప్పుడే ఇక చక్రధర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. పల్లవి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందా అని అనుకొని వెంటనే ఇక అవని అమ్మ అవని అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అవని పలకకపోవడంతో వెంటనే చక్రధర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక వెయిట్ మిషన్ అవనిపై పడకుండా అవనిని గట్టిగా లాగి పక్కకి తీసుకొస్తాడు. అప్పుడే ఇక అవని అక్కడున్న చక్రధర్ చెరో వైపు పడతారు. ఇక అప్పుడే ఆ సౌండ్కి అందరూ అక్కడికి వస్తారు. అక్షయ్, శ్రీకర్, కమల్, శ్రేయ, పార్వతి అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే అమ్మ అవని అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అత్తయ్య గారు, మా నాన్న ఇక చక్రధర్ ఎక్కడున్నాడు అని ఇక చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ కూడా అక్కడ కుప్పగూలి పడడం చూసి అవని చక్రధర్ దగ్గరికి వస్తుంది. అమ్మ అవని ఏం జరిగిందమ్మా అని అనగానే, ఆ వెయిట్ మిషన్ మీద పడకుండా ఈరోజు ఈ చక్రధరే నన్ను కాపాడాడు, లేకపోతే అది మీద పడేది, నన్ను చనిపోయేదాన్ని అని అవని చెప్పగానే అప్పుడే పార్వతి, శ్రీకర్, కమల్, అక్షయ్ అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే మావయ్య మావయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడే ఇక అవని కూడా నానా నానా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. లేనన్నా అని అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే చక్రధర్ నుండి నాన్న దగ్గరికి వచ్చేసింది. ఇదంతా నా వల్లే, అయినా దీన్ని చంపేయాలని చూశాను, కానీ వీళ్ళ రక్తబంధాన్ని ఇంకా పెంచాలని చూడలేదు. కానీ ఇప్పుడేంటి ఇలా జరిగింది అని ఇక పల్లవి షాక్ ఇంకా చూస్తూ ఉంటుంది. అప్పుడే నాన్న లేనానా అని ఏడుస్తూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక చక్రధర్ ఎప్పుడు లేవకపోవడంతో అప్పుడే కమల్ అయితే వాటర్ తీసుకొని వచ్చాడు. అప్పుడే ఇక చక్రధర్ ముఖంపై వాటర్ చల్లుతారు. అయినా లేవకపోవడంతో అవని అయితే చాలా బాధపడుతూ నాన్న అని గట్టిగా అరుస్తుంది. ఆ పిలుపు విన్న చక్రధర్ లేస్తాడు. అమ్మ అవని నీకేం కాలేదు కదమ్మా అని అంటూ ఉంటాడు. నాకేం కాలేదు నాన్న, కానీ నీకు ఏమైనా అయిందని భయంగా ఉంది అని అనగానే, నాకు కూడా ఏమీ కాలేదమ్మా, కానీ మరొకసారి నాన్న అని పిలువమ్మా అని చక్రధర్ అవనిని అంటూ ఉంటాడు. అప్పుడు అవని అయితే నాన్న అని అంటూ ఉంటుంది. ఈ పిలుపు కోసమే కదమ్మా నేను ఎదురు చూసింది, ఈ పులుపుని దూరం చేసుకొని ఎన్నాళ్ళు అవుతుందో అని చక్రధర్ అయితే ఇక చాలా అవనిని చూసి చాలా సంతోషపడతాడు. అప్పుడే ఇక అమ్మ అవని నేను వెళ్ళొస్తానమ్మా అని అనగానే, అప్పుడే ఇక అవని అయితే నాన్న మీరు నాకేదో చెప్పాలని వచ్చారు అని అనగానే, ఈ విషయం తర్వాత చెప్తానమ్మా, ఇప్పుడు వీలు కుదరదు అని ఇక అనగానే, సరేనా అని ఇక అవని ఇక వాళ్ళంతా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఒక పక్క రాజేశ్వరితో చక్రధర్ అయితే మునుపటిలాగానే ఉండాలి, అలా అయితేనే రాజేశ్వరి మారుతుంది. రాజేశ్వరికి అవని అంటే చాలా కోపం, అసలు అవని మీద ఇలా పగ పెంచుకుంది. ఇక రాజేశ్వరి అవని అంటేనే చాలా చిరాకు పడుతుంది. అవని అసలు నిజం అవని గురించి తెలిసే రాజేశ్వరికి తట్టుకోలేదు అని ఇక చక్రధర్ అయితే రాజేశ్వరిని ముందుగా మార్చాలి అని ఇక అనుకుంటూ, నేను ఎప్పటిలాగే చక్రధర్లానే ఉంటాను, ఇక ఎవరి మాటలు వినను అని ఇక చక్రధర్ అయితే రాజేశ్వరితో గొడవ పడతాడు. ఇక మీరు కూడా నాతో మాట్లాడకండి, మమ్మల్ని మోసం చేశారు చాలు అని ఇక అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. ఇక ఉదయాన్నే అవని అయితే తన తండ్రి కోసం తన చేతులతో వంటలు చేసుకొని వస్తుంది. అప్పుడే ఇక నానా నానా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ ఆ పక్కన కూర్చొని ఉంటాడు. అమ్మ అవని అని అనగానే, నానా నీ కోసం నీకు ఇష్టమైన వంటకాలన్నీ చేసుకొచ్చాను, తిన్నానా అని అనగానే, నీ చేత్తో తినిపివమ్మ అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే అన్నీ ఇక ప్లేట్లో పెట్టి చక్రధర్కి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి అది చూసి ఆ ప్లేట్ని విసిరేస్తుంది. అది చూసిన చక్రధర్ చాలా ఆవేశంతో రాజేశ్వరి పైకి చేలిపుతాడు.
ఏంటి ఏం చేశావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే వదిలేనానా అని అంటూ ఉంటుంది. లేదమ్మా, బుద్ధి చెప్పాలి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి, తినే తిండిని నేల పాలు చేసింది, అయినా ఈ విధంగా చేయడం రాజేశ్వరి పద్ధతి కాదు అని చక్రధర్ అంటూ ఉంటాడు. నా పద్ధతి కాదని నువ్వు మాట్లాడుతున్నావు, అయినా ఇది దీని తల్లి కలిసి నన్ను నిన్ను విడదీశారు, నా కూతుర్ని నన్ను నీ నుండి దూరం చేశారు. ఇక వీళ్ళ గురించి ప్రపంచానికి తెలియడం కోసం వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక నీ భార్య అని, తను నీ కూతురని, ఈమె ఇద్దరు కలిసి నిన్ను మా నుండి దూరం చేయబోతున్నారు. ఇక వాళ్ళు కనుక అప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇప్పుడు కూడా నన్ను పల్లవిని ఆ పరిస్థితికి తీసుకొచ్చేలా ఉన్నారు. కావాలనే తల్లి కూతుర్లు ఈ విధంగా చేస్తున్నారు. ఈ తల్లి కూతుర్ల వల్ల నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక నీ ప్రేమని పంచుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదని చెప్పాను, అయినా ఎందుకు వచ్చారు, నువ్వు కూడా వాళ్ళ కడే ఉండిపో అని ఇక అంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అయితే ఏం మాట్లాడుతున్నావు రాజేశ్వరి, అర్థంతో మాట్లాడు, అయినా మీనాక్షి నన్ను కోరుకోలేదు, మీనాక్షికి నేను భర్త అని చెప్పడమే తనకు కావాల్సింది, కానీ తను నాతో ఉండమని ఏ రోజు అనలేదు. ఇక నా కూతుర్ని భరత్ని సంతోషంగా చూడమని ఏ రోజు అనలేదు. అలాంటి మీనాక్షి గురించా నువ్వు తప్పు పడుతున్నావు అని ఇక అనగానే అప్పుడే ఇక ఏంటి, ఆ మీనాక్షి గురించి నాకు బాగా తెలుసు, నిన్ను వలలో వేసుకొని ఈరోజు నాకు కాకుండా చేసింది. ఈ అవని మామూలుగా తన తల్లిని అడ్డు పెట్టుకొని ఇదంతా ఆ నాటకం ఆడింది, ఆస్తి కోసమే ఇదంతా చేసింది. ఈ అవని మామూలుది కాదు, దీని గురించి పల్లవి చెప్తూనే ఉండేది, అయినా నేను ఈ అవనిని వెనుకేసుకొచ్చాను, కానీ ఈ అవని నిజస్వరూపం ఏంటో ఈ మధ్య తెలుసుకున్నాను. అయినా ఇలాంటిది నా ఇంట్లోకి రావడం ఏంటి, ముందుగా దీన్ని మెడపట్టుకొని బయటికి గెంటేయాలి అని రాజేశ్వరి అయితే అవనిని గెంటేయబోతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక రాజేశ్వరి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే రాజేశ్వరి అవని చక్రధర్ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఏంటి ఏంటి దాన్ని గెంటేస్తుంటే నీకు కన్నీళ్ళు వస్తున్నాయి అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. నాకు కాదు కన్నీళ్ళు రావడం, నీకొస్తాయి అని చెప్పగానే అప్పుడే రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటని ఏం మాట్లాడుతున్నారు, అయినా దాని గురించి నాకు బాగా తెలుసు, తన తల్లి కలిసి ఈరోజు మన కుటుంబాన్ని దూరం చేశారు, ఆ పల్లవి ఇక నేను బాధపడేలా చేశారు, ఇలాంటి వాళ్ళని ఈ మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి, మరోసారి ఇంటికి రాకుండా అవుతారు అని ఇక అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. నోర్ముయ్ రాజేశ్వరి, అసలు అవని ఎవరో తెలుసా అని అనగానే అప్పుడే రాజేశ్వరి ఏంటి అవని గురించి తెలీదా, అవని నీ కూతురు, భరత్ నీ కొడుకు, అటు మీనాక్షి కూడా నీ భార్య, ఎప్పుడో చెప్పావు కదా, మా పరువు తీసావు కదా అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. లేదు, అసలు నిజం ఏంటంటే ఇంకా నిజం ఉంది, అయినా అవని గురించి నీకు తెలీదు అని అనగానే అవని గురించి తెలియకపోవడం ఏంటి, అది ఎలాంటిదో బాగా తెలుసు, నిన్ను మమ్మల్ని వేరు చేసింది, ఇక దాని గురించి తెలియదంటావా, అయినా దీన్ని బయటికి పంపించాలి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ లేదు రాజేశ్వరి, నువ్వు బయటికి గెంటేస్తే తప్పు చేసిందని అవుతావు అని అనగానే ఏంటి ఇలాంటి వాళ్ళని బయటికి గెంటేస్తే తప్పు చేసిందని అవుతానా అని రాజేశ్వరి అనగానే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు రాజేశ్వరి, అవని గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, అయినా అవని గురించి నిజం తెలిస్తే నువ్వు పశ్చాత్తాప పొందుతావు అని అనగానే అప్పుడే ఇక వెంటనే ఇక చాలండి, వాళ్ళని వెనుకేసుకొచ్చింది చాలు, ఇక చాలు, నన్ను మోసం చేశావు నువ్వు, ఆ మీనాక్షి అవనీలు మమ్మల్ని మోసం చేశారు, నా కూతుర్ని ఆ ఇంట్లో బాధ పెడుతున్నారు, ఇప్పుడు నన్ను కూడా నిమ్మలంగా ఉండనివ్వడం లేదు, మీ నుంచి మమ్మల్ని దూరం చేశారు, మమ్మల్ని అనాథలం చేశారు, చాలు, ఇక చాలు, నువ్వు వీళ్ళ కోసం నన్నే ఎదురిస్తున్నావు అని రాజేశ్వరి కన్నీళ్ళు పెట్టుకొని అక్కడికక్కడే కుప్పగులి పడిపోతుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అని చక్రధర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇక భానుమతి ఇక అవని వస్తారు. అమ్మ పిని లేపిని అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అవని అయితే నీ వల్లనే ఇదంతా, నీ వల్లనే నా కూతురు మళ్ళీ ఈ పరిస్థితికి వచ్చిందంటే ఖచ్చితంగా దీనికి ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఇంతకుముందు ఇలాగే వచ్చింది, ఇక ఈయన చేసిన ఘనకార్యం వల్ల నా కూతురు మాకు దూరం అయిపోతుందో అని భయంగా ఉంది అని భానుమతి నా కూతుర్ని ముట్టుకోకండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదు పిన్ని, లేదు నానమ్మ, పిన్నిని తీసుకువెళ్ళాలి, పిన్నికి హాస్పిటల్లో చూపించాలి, పిన్నికి ఈ విధంగా అయిందంటే
హాస్పిటల్లో తీసుకువెళ్ళాలి, ముందుగా పిన్నిని హాస్పిటల్ తీసుకువెళ్దాం పద నాన్న అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక చక్రధర్ అవని ఇద్దరు కలిసి రాజేశ్వర్ని హాస్పిటల్కి తీసుకువస్తారు. వెంటనే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాడు డాక్టర్ అయితే. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ బయటికి రాగానే అవని చక్రధర్ అయితే డాక్టర్ గారు రాజేశ్వరికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక తన పరిస్థితి క్రిటికల్గా ఉంది, తను ఏదైనా ఎమోషన్ జరిగే న్యూస్ వింటే ఈ విధంగా ప్రవర్తిస్తుంది కాదు, తన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది, తనకి హాస్ట్రోక్ వచ్చింది అని చెప్పగానే చక్రధర్ అవని ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి హాస్ట్రోక్ వచ్చిందా అని చక్రధర్ అవని అంటూ ఉంటారు. అవునండి, తనకి హాస్ట్రోక్ వచ్చింది, ఇది మొదటిసారి, ఇంకా మరోసారి వస్తే ఖచ్చితంగా తన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది, తనని మేము కాపాడలేమా తర్వాత అని అనగానే ముందుగా ఇప్పుడు రాజేశ్వరికి ఎలా ఉందండి అని ఇక చక్రధర్ అంటూ ఉంటాడు. ఇప్పుడైతే కళ్ళు తెరుస్తుంది కన్ఫర్మ్గా, కానీ తనకి ఎమోషన్గా ఫీల్ కాకూడదు, తను సంతోషంగా ఉండాలి అని ఇక అనగానే ఇక నుంచి తను సంతోషంగా ఉండేలా నేను చేస్తాను డాక్టర్ గారు. అయినా రాజేశ్వరి కళ్ళు తెరిసిందా అని అడుగుతూ ఉంటారు. తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది, వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ అయితే అవనికి చక్రధర్కి చెప్పగానే చక్రధర్ అవని ఇక రాజేశ్వరి దగ్గరికి వస్తారు. అప్పుడే ఇక రాజేశ్వరి ఏంటి మీరెందుకు వచ్చారు నా దగ్గరికి, చచ్చానా బతికానా అని చూడడానికి వచ్చారా, ఈరోజు నేను ఈ పరిస్థితికి వచ్చానంటే కారణం మీరే, మీ వల్లే ఇదంతా అని ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే రాజేశ్వరి నువ్వు అరవకు రాజేశ్వరి, అయినా నువ్వు గట్టిగా అరచడం కానీ ఎమోషన్గా ఫీల్ కావడం కానీ చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు అని అనగానే నేను ఇలా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే మీరు నా ముందు ఉండకూడదు అని అనగానే రాజేశ్వరి ఒక నిజం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను, అయినా నిజం తెలుసుకున్నాక నువ్వు సంతోషంగానే ఉంటావు, ఒక నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టాను రాజేశ్వరి, అందుకే నేను ఈ నిజాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను అని చక్రధర్ అనగానే రాజేశ్వరి ఇంకేం నిజం, ఇంకా కొంపగూల్చే పనులు ఏమైనా చేసావా అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే అవును రాజేశ్వరి నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను అని ఇక అనగానే ఏంటా నిజం అని రాజేశ్వరి అవని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక అవని ఎవరో కాదు, అవని నీ కన్న కూతురు అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అవని నా కూతురు కావడం ఏంటి, నా కూతురు పల్లవి అని అనగానే లేదు నీ కూతురు పల్లవి కాదు, అవనియే నీ కన్న కూతురు అని చెప్పగానే అప్పుడే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటి అవని నా కూతురు కావడం ఏంటి, పల్లవి ఎవరు అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని కూడా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు, నేను పిని కూతురా అని అనగానే అవునమ్మా నువ్వు రాజేశ్వరి కూతురువి, అసలు రాజేశ్వరికి మరి పల్లవి ఎవరు నాన్న అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి ఎవరో కాదు మీనాక్షి కూతురు, పల్లవి మీనాక్షి మీద కోపంతో పల్లవిని నేను ఇక పగతో పెంచాలని, పల్లవి తన తల్లి మీదనే పగ తీర్చుకోవాలని పల్లవిని నేను మీనాక్షిపై కోపం వచ్చేలా పల్లవిని తీసుకొచ్చి రాజేశ్వరి ఒళ్ళో పెట్టాను, రాజేశ్వరి కూతుర్ని ఇక రాజేశ్వరి కూతురు ఇక మీనాక్షి దగ్గర ఇక ఉండేలా చేశాను, ఇక పల్లవిని మీనాక్షి కూతురు కదా, ఇక పల్లవిని మీనాక్షి మీదే పగ తీర్చుకోవాలని పల్లవిని రాజేశ్వరి దగ్గరికి చేర్చి ఆ తర్వాత పల్లవిని నేను పెంచే విధంగా పెంచాను, మీరంటేనే కోపం తెచ్చుకునేలా పెంచాను, దానంతటికీ కారణం నేనమ్మా, అయినా పల్లవి రాజేశ్వరి కూతురు కాదు, పల్లవి మీనాక్షి కూతురు, ఇక నువ్వే ఈ రాజేశ్వరి కూతురువి అని చెప్పగానే అప్పుడే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అవని నా కూతురా అని అనగానే అవును రాజేశ్వరి అవని నీ కూతురు, అవనిని ఇక నేను మీనాక్షి ఒళ్ళో పెట్టి పల్లవిని మీనాక్షికి పుట్టిన పల్లవిని నీ ఒళ్ళో పెట్టాను, పల్లవిని క్రూరంగా మార్చి ఇక తన తల్లి మీదనే పగ తీర్చుకోవాలని ఈ విధంగా చేశాను, నన్ను క్షమించు రాజేశ్వరి, అయినా అవన్నీ ఇన్నాళ్ళుగా నీకు దూరం చేశాను అని ఇక అనగానే అప్పుడు ఇక రాజేశ్వరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. వెంటనే అమ్మ అవని అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని కూడా అమ్మ అని హక్ చేసుకుంటుంది. వెంటనే నన్ను క్షమించమ్మా, నువ్వు నా కూతురు అని తెలియకని నేను ఎన్నో మాటలు అన్నాను, నువ్వు కావాలని నువ్వు మీ అమ్మ ఇదంతా తప్పు చేశారనుకున్నాను, నువ్వే నా కూతురు అని తెలుసుకోలేకపోయాను, నువ్వు ఎన్నో మాటలు అన్నాను పల్లవిని అడ్డుగా పెట్టుకొని అని ఇక రాజేశ్వరి నన్ను క్షమించమ్మా ఇక అని అంటూ ఉంటుంది. ఇక అవనిని హక్ చేసుకొని అప్పుడే ఇక చక్రధర్ అయితే ఎప్పటికీ మీరిద్దరు ఇంత సంతోషంగానే ఉండాలి, ఇక అవని నీ కన్న కూతురు అని ఇక చక్రధర్ కూడా దగ్గరుండి అవనిని రాజేశ్వరిని కలుపుతాడు.
ఇదంతా పల్లవి చాటుగా వింటుంది. ఇది విన్న పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నేను మా రాజేశ్వరమ్మ కూతుర్ని కాదా, ఆ మీనాక్షి కూతురునా? అంటే నేను ఇక ఆ మీనాక్షిని ఎన్నో బాధలు పెట్టాను, ఇక తనని ఎన్నో మాటలు అన్నాను, ఎంతగానో అవమానించాను. అలాంటి ఈ మీనాక్షి కూతుర్ని నేనా, నా తల్లిని ఎన్నో మాటలు అన్నాను. ఇక ఇక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి, నాలాంటిది ఉంటే అందరికీ ప్రమాదమే. ఈరోజు అవని అక్కని చంపాలని చూశాను, ఇక మా అమ్మని కూడా చంపాలని చూశాను. అలాంటి మూర్ఖత్వం దాన్ని నేను అలాంటిది ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంకా బాధపడతారు. లేదు, వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని ఇక పల్లవి అయితే చక్రధర్ ఇక రాజేశ్వరికి అవనికి హాస్పిటల్లో చెప్పిన నిజాన్ని ఇక చాటుగా విని ఇక పల్లవి అయితే తన తల్లిని చంపాలని చూశానా అని ఇక తన పశ్చాత్తాపం చెంది ఇక పల్లవి అయితే ఇక్కడే నేనుంటే అందరికీ ప్రమాదం, నాలాంటిది వీళ్ళ చోట ఉండకూడదు, వీళ్ళని బాధ పెట్టకూడదు అని పల్లవి నిర్ణయించుకొని పల్లవి అయితే ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగానైతే మీనాక్షికి అయితే ఇక పల్లవి తన కూతురని నిజమైతే మీనాక్షి కూడా తెలుసుకుంటుంది. ఇక పల్లవి కోసం అందరూ వెతకడం మొదలు పెడతారు. ఇక పల్లవిని తీసుకొచ్చి ఇక పల్లవి ఇక మీనాక్షి చక్రధర్ ఆ రాజేశ్వరి అవని చాలా సంతోషంగా ఉంటారు. ఈ విధంగానైతే ఇక హార్ట్ స్ట్రోక్ వచ్చిన రాజేశ్వరికి ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇక రాజేశ్వరికి అవనియే తన కూతురు అన్న నిజాన్ని తెలియజేసిన చక్రధర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.